కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఆ విధంగా ఏమంటారు రివర్స్ పోలరైజేషన్ బీజేపీ వైపు అవుతున్నట్టు నాకు అనిపించట్లే. లగ్గల దీపక్ రెడ్డి ఉన్నారు, సాఫ్ట్ క్యాండిడేట్, మంచి వ్యక్తి. బట్ ఈ రివర్స్ పోలరైజేషన్ ముస్లిం ఓటు బ్యాంక్ విభజన జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకోవచ్చు? ముస్లిం ఓటు బ్యాంక్ విభజన జరిగితే బీఆర్ఎస్ కు లాభం అవుతుంది. ఎస్, ఎందుకంటే ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు నేను చెప్పే ఈక్వేషన్ ఏంటంటే 70% ఈ 1,25,000 ఎన్ని పోల్ అయితే తెలియదు. పోలైన ఓట్లలో 70% కనుక కాంగ్రెస్ పార్టీకి పడితే నవీన్ యాదవ్ ఈజీగా గెలుస్తారు. పోలైన ఓట్లు 70%. ఎందుకంటే బీజేపీకి 1%, 2% కూడా ఓట్లు పడవు ముస్లిం ఓట్లు. మిగిలింది ఎవరు? ముగ్గురే కదా పోటీలో ఉంది. ఎవరు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మిగతా 55 మంది ఇండిపెండెంట్లు. వాళ్ళకి అందరు కలిపి 10,000 ఓట్లు కూడా రావు. నోటా అన్ని కలిపినా మిగతా 55 మందికి రావు. వీళ్ళు ముగ్గురే ప్రధానం కదా. దీనిలో ముస్లిం ఓట్లు ఒక 1-2% బీజేపీకి వచ్చిన 70% వస్తే కాంగ్రెస్కి వస్తే ఇక మిగతా 25-27% బీఆర్ఎస్ రావాలి. 50-50 ఓటు వచ్చినా సరే మైనారిటీ ఓటు బీఆర్ఎస్ గెలుస్తుంది ఎలక్షన్. ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళలో ఏంటంటే మా సిటీ బాగా డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, హైడ్రా వల్ల ఇబ్బంది అవుతుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయినాయి సిటీలో, ఏం జరగలేదు ఈ గవర్నమెంట్ మీద, కేసీఆర్ నయం, కేటీఆర్ నయం, ఇట్లా. ప్లస్ మైనారిటీస్ కేసీఆర్ పట్ల ఎన్నడూ అగెన్స్ట్ లేరు. మీరు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీని ఓడించాలని అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అది మనకు కనిపించింది. 0, ఆల్మోస్ట్ ఒక 5-10% కూడా ముస్లిం ఓట్లు కేసీఆర్ వైపు బళ్ళే. కానీ కేసీఆర్ ఆయన ఉర్దూలో మాట్లాడడం, ప్రసంగము, షాదీ ముబారక్, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్లో ఉన్న దానివల్ల, ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల, ఇవన్నిటి వల్ల కేసీఆర్కు ముస్లిం ఓటు వచ్చింది. సో ఇప్పుడు ఏమనుకుంటారు ముస్లింస్? బీజేపీని ఓడించే వాళ్ళు అనుకుంటారు. కానీ బీజేపీ అంత ప్రభావవంతంగా లేదు కదా. లేనప్పుడు ముస్లిం ఓటు స్ప్లిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు పోటీ బీఆర్ఎస్కి వేయాలా, కాంగ్రెస్కి వేయాలా అనుకున్నప్పుడు బీఆర్ఎస్ కూడా వేసే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ దాన్ని ఏ విధంగా కౌంటర్ చేసే అవకాశం ఉందంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళు విలీనం అవుతారు, ఇట్లా సందేహాలు రేకెత్తిస్తారు. సో నేనేమంటానంటే 60% ముస్లిం ఓటు కాంగ్రెస్కి వచ్చినా గెలవడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్కు 70% ముస్లిం ఓటు రావాలి ఇక్కడ. ఎందుకంటే హిందూ ఓట్లో ఎక్కువ ఓట్లు యాదవ్ కాకుండా మిగతా ఓట్లు, యాదవ్ కానీ కొంచెం యూత్లో నవీన్ యాదవ్ ఫాలోయింగ్ ఉంది, అది కాకుండా మిగతా ఓట్లు అప్పర్ క్యాస్ట్ ఓటు, కమ్మ ఓటు, మాగంటి గోపీనాథ్ వైఫ్కే వెళ్లే అవకాశం ఉంది. బీసీల్లో ఇతర కులాల ఓట్లు బీజేపీ కొంత, బీఆర్ఎస్ కొంత కాంగ్రెస్, అందరికీ స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. సో ముస్లింలలో 70% కాంగ్రెస్ తెచ్చుకుంటే నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడక. ఇవాళ ఉన్న పరిస్థితికి మన ప్రేక్షకులకు చెప్పాలంటే మనం ఆన్ గ్రౌండ్ లో ఉన్నదానికి 2 పార్టీల మధ్య 3-4%, 4-5% ఉంది. కీన్ కంటెస్ట్ 4-5%. ఓ సర్వే 4% బీఆర్ఎస్ అంటుంది, ఇంకో సర్వే 4% బీజేపీ నాన్ ముస్లింలను ఆకర్షించడంలో అసలు ఎంతవరకు సఫలం? అదే నేను చెప్తున్నా. క్యాండిడేట్ ఉండి కొంచెం గట్టిగా ఉంటే గనక, క్యాండిడేట్ బండి సంజయో, ధర్మపురి అరవిందో, లేకపోతే రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రివర్స్ పోలరైజేషన్ అవుతుండే. అంకల్ దీపక్ రెడ్డి ఉన్నారు, కిషన్ రెడ్డి కూడా ఉన్నారు, తిరుగుతున్నారు. బట్ రావాల్సినంత పోలరైజేషన్ జరగట్లే అక్కడ. ఇష్యూస్ కొంత ఐడెంటిఫై చేసి ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రరావు కూడా ప్రయత్నం చేస్తున్నారు, కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అది జరగట్లేదు. ఆన్ గ్రౌండ్ లో అది మనకు కనిపించట్లేదు. జరిగితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 12% ఎంతనో ఓట్లు మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 14.11, 14% ఓట్లు వచ్చాయి. 183,000 ఓట్లే పోలేని, 47% పోలింగ్. ఇప్పుడు కూడా పోలింగ్ 50% అవుతుంది అంతే. సిటీలో ఎక్కువ పోలింగ్ కాదు, 55-60% మ్యాక్సిమం కావచ్చు. సో డిపాజిట్ రాలేదు బీజేపీకి. అప్పుడు కార్పొరేటర్ కూడా ఎవరు లేరు బీజేపీకి జూబ్లీహిల్స్ పరిధిలో కూడా. సో ఇది ఇబ్బంది కావచ్చు మేజర్గా. సో ఇక్కడ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే మాత్రం మనకు ముస్లిం ఓటు సాలిడ్గా పడాలి, 70% పడాలి. ఉన్న పోలైన ఓట్లు 70% పడాలి, అప్పుడు ఈజీగా విన్ అవుతారు. 70 కంటే ఏమాత్రం తక్కువ పడ్డా 60, 58 పడితే బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్కు అప్పర్ మిడిల్ క్లాస్లో అప్పుడు 10 సంవత్సరాలు గవర్నమెంట్ బాగుండే హైదరాబాద్లో, వీళ్ళు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ తక్కువ ఉండే,
జూబ్లీహిల్స్ ఏరియాలో. అయితే జూబ్లీహిల్స్ అనుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే సిటీలో లేని వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళకి జూబ్లీహిల్స్ అంటే ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ కాదు. జూబ్లీహిల్స్ లో ఉండదు. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఈ రెండు కూడా ఖైరతాబాద్ లో ఉంటాయి. జూబ్లీహిల్స్ అంటే యూసుఫ్గూడ, రేమత్ నగర్, షేక్పేట, బోరబండ ఎక్కువ బస్తీలే. కొంత అప్పర్ మిడిల్ క్లాస్ ఉండేది శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్ ఇవి ఉన్నాయి. కానీ మిగతా అన్ని కూడా బోరబండ, యూసఫ్గూడ, రేమత్ నగర్, షేక్పేట, టోలీ చౌకీ ఇవన్నీ కూడా మేజర్ బస్తీలు ఎక్కువ ఉన్న చోటు. అయితే కొంత మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్న దానిలో ఓటు మాత్రం బీఆర్ఎస్ కు ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు చేసిన అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ. అందుకనే మీరు చూడండి, మనం మొన్న రూరల్లో బీఆర్ఎస్ కు 30% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ అర్బన్కి వచ్చేసరికి హైదరాబాద్లో 43% ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. 43% చాలా పెద్ద ఓటు కదా. 43 అంటే 19% బీజేపీకి వచ్చాయి. కాంగ్రెస్కి 21, 22. అంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య 20% డిఫరెన్స్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ బీఆర్ఎస్ పాలన. సో కొంత ప్రభుత్వ వ్యతిరేకత. బైపోర్ట్స్ లో భారీగా అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు కదా, మరి దాని ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం? అంటే 58 మంది ఉన్నారు. కానీ ఏముంటుంది 58 మంది? ఈ ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, కానీ మిగతా అభ్యర్థులు ఎవరు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళందరూ కలిపి 55 మందికి 5,000 ఓట్లు కూడా రావని నేను అనుకుంటున్నాను. మెయిన్గా ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఓడిపోయే వాళ్ళకి ఓటేసి వేస్ట్ అనుకుంటున్నారు. గెలిచేవాడికి వేద్దాం, మన పోటీలో ఉన్నవాడికి వేద్దాం అనుకుంటారు. సో చూడాలి ఏం జరుగుతుంది అన్నది. బీజేపీ ఈ 20 రోజుల్లో ఏమైనా పోలరైజేషన్ తీసుకొస్తుందా? బీజేపీ ఎంత పికప్ అయితే బీఆర్ఎస్